ఇది మాతో కూడా ఉంచేందుకై వందనాలు. నీ కటాక్షము మా పైన ఉంచారు. ఇది నా ఆహారం మాకు ఇచ్చారు. నీ సన్నిధి మాతో కూడా ఉంచారు. నీ కృపను మాడలా చూపించారు. ప్రభా, నీ కరుణా కటాక్షములు మా పైన ఉంచారు. నీ వాత్సల్యత చూపిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా, నీకు వందనం చెల్లిస్తున్నా. నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచండి. ఈ సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. నిలబడే దాసుని అభిషేకించి నీ మహిమ కొరకై వాడుకోమని వేడుకుంటున్నా. పాటల్లో కూడా కృప చూపించండి. వాయిద్యాలు సమస్తం నీ మహిమకరంగా ఉండున్నట్లు చేయండి. వచ్చిన ప్రజలు బట్టి వందనాలు. ఇంకా వస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురమ్మని వేడుకుంటున్నా. కాలము సంపూర్ణమైనది, ఈ రాజ్యము సమీపించున్నది. మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని ఈ మాటలు ప్రజలందరూ కూడా నమ్ముటకు సాయం చేయండి. అందరినీ మీరు సిద్ధపరచండి. ఈ మాటలు విని మేలు పొందినట్లుగా కృప చూపమని వేడుకుంటున్నా. మరి సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్ సహవాసం పెద్దలు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నా. ఈ సమయం అంతటిని నీ స్వాధీనంలో ఉంచుకో ప్రభా. ఈ ఆవరణమంతా కూడా నీ మహిమ తేజత నింపమని వేడుకుంటున్నా. ప్రభా, శత్రు కార్యంలో లయపరిచి శత్రువుకు సిగ్గు ఓటమి కలిగించండి. మీకే మహిమ ఆరోపిస్తూ పాటలు అంతా కూడా నీకు మహిమకరంగా ఉండున్నట్లు చేయమని, సాతాను క్రియను లయపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 462. పాట సంఖ్య 462 గొప్ప పుస్తకాల్లో 459. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం.
పాట సంఖ్య 546. 546 గోపుస్తకంలో 540, గోపుస్తకంలో 804. యెహోవాయే మన దేవుడు, మార్పు లేనివాడు.
708వ పాట. 708 ఇంకో పుస్తకాల్లో 692. యెహోవాయే మనకందరికీ.
బైబిల్ కోరస్ పాడదాం. గ్రంథవాదనములన్నీ నావి, రాతి ఆద్యయాము వర్ష వచనము, ఆనందీయ ప్రేమ వాగ్దానములు, గ్రంథవాదనములన్నీ నావి. Every promise in the book, every chapter, every verse, every line, all the blessings of His love we write. Every promise in the book, దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాగణుడవు మహోన్నతుడైన దేవా, ఆది అంతం లేని దేవా, అల్ఫా ఒమేగా అయిన దేవా అనే నామముల కంటే ఉన్నతమైన నామం కలిగిన దేవా, ఆశ్చర్యకరుడు అద్భుతకరుడైన దేవా, అక్షయుడు అద్వితీయుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో మీ పాదముల కొందనం చెల్లించుకొంచున్నాం. మేము ఆరాధించి పూజిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో బైబిల్ స్టడీగా ఈ ప్రజలమైన మమ్మను సమకూర్చిన ప్రేమను బట్టి వందనాలు. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచగలిగాం ప్రభా, మీకు వందనాలు. తిరిగి వాక్యజ్ఞానం కొరకు మీ వైపు చూస్తున్నాం. మీ పరలోక సింహాసనం నుంచి మీ లేఖన భాగం మాకు అనుగ్రహించుము. అంచె దినాల్లో ప్రభా మేము ఎలాగా జీవించాలో ప్రభా మీ ప్రజలమైన మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. మీరు అక్కడ కొరకై మమ్మల్ని సిద్ధపరచండి, మనం బలపరచండి ప్రభా. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దాసుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యుని అపాత్రుని ప్రభా, ఇసు రక్తాన్ని ప్రోక్షించి నన్ను ఖాళీ చేసి మీ ఆత్మతో నింపి మీరు అభిషేకించి మీ నోటికి బోరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా మీ ఏర్పాట్లో ఉంటే ప్రభా దయతో సకాలంలో మా మధ్య తీసుకురమని ప్రార్థిస్తున్నాం. మీరే ప్రోత్సహించి పురికొల్పి మీ పరిశుద్ధ ఆలయమునకు మీరు తోడుకొని రమ్మని మీ సన్నిధిలో మనవి చేస్తున్నాం. ఆవరణ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచండి. ఈ ఆవరణ లోపల మీ ఆత్మ సంచారం గ్రహించి మీరే సహాయపడుతున్నామని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం. రెండవ వచనం అందరికీ చదువుకుందామండి. 1-2 వచనాలు చదువుకుందాం. 1-2 వచనాలు చదువుకుందాం. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా
అని వారితో చెప్పెను. తర్వాత 8వ వచనం. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలులతో యుద్ధము చేయగా, తైల దేవుడు లేఖన భాగాన్ని దీవించునుగాక. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఐగుప్తు చెర నుంచి విడిపించబడిన తర్వాత తమ ప్రయాణంలో ఇక సీను అరణ్యం నుంచి బయలుదేరి రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చారు. ఈ రెఫీదీము అనే ప్రాంతంలో ప్రజలకు 2 సమస్యలు ఎదురయ్యాయి. మొట్టమొదటిది, త్రాగడానికి నీళ్లు లేవు, దప్పిక. రెండవదిగా, మొట్టమొదటిగా ప్రజలు యుద్ధం చేయవలసి వచ్చింది. అమాలేకీయులతో యుద్ధం. 2 సమస్యలు, 2 పరిస్థితులు గుండా ఈ ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళవలసి వచ్చింది. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దాహం అవుతుంది, దాహము తీర్చబడాలి. 3వ వచనంలో అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని కనుక ప్రజలకు నీళ్లు దొరకలేదు. ఇక్కడ మొట్టమొదటిగా సమస్య ఏర్పడుతూ వచ్చింది. మారాల్లో దాహమైంది కానీ నీళ్లు దొరికాయి కానీ అవి చేదు నీళ్ళు. అయితే ఆ చేదు నీళ్ళు దేవుడు మధురమైన నీటిగా మార్చారు. ఆ తర్వాత ఏలీములో 12 నీటి బుగ్గలు సమృద్ధిగా నీరు దొరికింది, దాహం తీర్చబడింది. 70 ఈత చెట్లు, ఆహారం కూడా సమృద్ధిగా దొరికింది. ఆ తర్వాత సీను అరణ్యంలో ప్రజలకు ఆకలి ఏర్పడుతూ వచ్చింది. అయితే తన ప్రజల యొక్క ఆకలి దేవుడు తీర్చాడు. ఆకాశం నుండి మన్నా కురిపించాడు. తర్వాత వారికి మాంసాహారం కావాలన్నప్పుడు పూరేళ్ళు వచ్చి ఆ గ్రామాన్ని కప్పుతూ వచ్చాయి, ఆ ప్రాంతాన్ని కప్పుతూ వచ్చాయి. ప్రజలు తమ ఆశ తీర్చబడుతూ వచ్చింది, ఆకలి తీర్చబడింది. ఆకలి అయిన తర్వాత, తీర్చబడిన తర్వాత తిరిగి రెఫీదీముకి వచ్చారు. ఇక్కడ దాహము అనేది సమస్య ఏర్పడుతూ వచ్చింది, నీళ్లు దొరకలేదు. అయితే ఇటువంటి సమస్యను దేవుడు తీర్చాడు. ఎలా తీర్చాడు? ఆ ప్రజల యొక్క సమస్యను ఇక్కడ దేవుడు ఎలా తీర్చాడు అని మనం గమనించినట్లయితే 5వ వచనం నుండి, అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోని నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవేయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. ఇక్కడ ఈ రెఫీదీంలో బండ కొట్టబడినటువంటి ఆ ప్రాంతానికి మస్సా అని పేరు, మరి మెరీబా అని పేరు పెట్టాడు. మస్సా అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ రాయబడింది ఏనా, శోధించుట. మెరీబా అంటే వాదము, శోధించుట, వాదం అనే పేర్లు ఇక్కడ పెట్టబడ్డాయి. సరే, ఎట్టగలకు ఆ ప్రజల యొక్క అవసత లేదా ఆకర అవన్నీ కూడా తీర్చబడ్డాయి. వారు పొందినటువంటి ఆ పరిస్థితి ఏంటంటే దాహం అవుతుంది, అరణ్యంలో దాహం అవుతుంది. అయితే దాహాన్ని తీర్చడానికి ప్రభు ఏం చేశాడంటే ఒక బండను కొట్టాడు. బండను కొడితే అక్కడి నుంచి నీరు వచ్చి వారి దాహాన్ని తీర్చాయి. ఇది దేవుడు వారికి చూపినటువంటి పరిష్కారం. దాహం అవుతున్నప్పుడు ప్రజల దాహాన్ని తీర్చడానికి బండ నుండి కొట్టబడినటువంటి బండ, చీల్చబడినటువంటి బండ నుంచి ఉబికి వచ్చినటువంటి ప్రవహించినటువంటి ఆ యొక్క జలము ఆ ప్రజల దాహాన్ని సంపూర్తిగా తీర్చగలిగింది. కనుక ఈనాడు మన విశ్వాస యాత్రలో మనం కూడా గమనించినట్లయితే మనం కూడా దాహం కొంటున్నాం, అప్పుడప్పుడు అలసిపోతున్నాం, దాహం కొంటున్నాం. ప్రజల యొక్క దాహం ఈ అరణ్యంలో తిరిగి ఒకప్పుడు మనం కూడా ఒక రకమైన దాహంతో ఉంటిమి. ప్రభు పిలిచినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాం, ఆ దాహాన్ని ప్రభు తీర్చగలిగాడు.
తీర్చాడు. ఎలాగ తీర్చాడు అది కూడా మనం గమనిద్దాం. ఒకప్పుడు అరణ్యంలో మనం కూడా తిరుగులాడుతూ ఉంటుంది, దాహంతో తిరుగుతూ ఉంటుంది. అది దాహము తీర్చబడే దాహము కాదు, అది తీర్చబడే దాహం కాదు, అది తృప్తి చెందే దాహం కాదు, ఎప్పటికీ దాహమే అది. నిజంగా అదే పాపపు దాహం. ఈ అరణ్యంలో పాపంలో తిరుగుతూ ఉన్నాం. ఆ పాపము తీర్చబడేది కాదు, అది తృప్తి పొందేది కాదు. మనం గమనించినట్లయితే ఒక దినాన పాపం చేసినోడు ఇక చాలే అనుకుంటాడా? అనుకోడు. దురలవాట్లకు అలవాటు పడిన వ్యక్తి, అలవాటు పడిన వ్యక్తి, ధూమపానానికి అలవాటు పడిన వ్యక్తి, లేదా వ్యభిచారానికి అలవాటు పడిన వ్యక్తి, ఇక దేనికైనా పాప గుణానికి అలవాటు పడినటువంటి వ్యక్తి ఇక చాలే అని తృప్తిపడతాడంటే తృప్తిపడాడు. ఒక దినం పాపం చేస్తాడు, తిరిగి రెండో దినం కూడా పాపం చేస్తాడు. అది తీర్చబడేటటువంటి దాహము కాదు. అలాగా పరిగెత్తి ఆ దాహంలో కొట్టుకొని పోయి చివరకు నిత్య నరకాగ్నికి పాత్రయ్యేటటువంటి పరిస్థితి. అయితే అటువంటి పరిస్థితి నుంచి నిన్నను తప్పించాడు దేవుడు. తప్పించి నిజంగా జీవజలము ఊటైన ఆయన యొద్దకు మనల్ని నడిపించాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కూడా అదే చెప్పబడింది. దప్పికైన వారులారా నీళ్ళ యొద్దకు రండి. కనుక నీళ్ళ యొద్దకు మనల్ని ఆహ్వానించాడు. ఈ నీరు మన దప్పికను తీర్చింది. చూద్దాం యెషయా గ్రంథం 55వ అధ్యాయం. దప్పికైన వారులారా నీళ్ళ యొద్దకు రండి. కనుక ఈ దప్పిక, ఈ యొక్క దేవుడు తన యొక్క జీవజలం ద్వారా నా దప్పికను తీర్చగలిగాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారి యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారెందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును, ఆయన వారి యందు జాలిపడును, ఆయన వారిని బహుగా క్షమించును. ఆయన వైపుకి వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, దప్పిపోయిన వారులారా నా దగ్గరకు రండి అని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన జాలిపడేవాడుగా ఉంటాడు, ఆయన నిన్ను బహుగా క్షమించేవాడుగా ఉంటాడు. ఇక 10వ వచనం 12వ వచనం మనం గమనించినట్లయితే, మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. అది దేవుడు అనుగ్రహించినటువంటి తృప్తి. ఒకప్పుడు ఈ పాపపు దాహము చేత అరణ్యంలో తిరుగులాడుతూ దప్పిక తీరక కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలకు నిజంగా నీ దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన నీకు తృప్తిపరుస్తాడు. ఆయన దగ్గర నీకు ఎటువంటి జలం దొరుకుతుందంటే క్షమాపణ, బహుగా క్షమిస్తాడు, నేను బహుగా జాలిపడతాడు, బహుగా క్షమించి నువ్వు ఎలా వెళ్తావంటే మీరు సంతోషముగా వెళ్తారు, సమాధానం పొంది తోడుకొని పోబడతారు. నిజంగా అటువంటి సమాధానము, అటువంటి సంతోషం దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఇంకా ఒకవేళ నువ్వు ఈ మాటలు వింటూ ఉంటే, ఇంకా నీలో సమాధానం లేకపోతే, ఇంకా కలవరం ఉంటే, ఇంకా పాపపు దాహములో కొట్టుమిట్టాడుతూ ఉంటే, తిరుగులాడుతూ ఉంటే అది తీరేది కాదు. లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడినా, ఇక నువ్వు ఎంత దానికోసం దాంట్లో ఆనందాన్ని నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు. ఒకవేళ పాపంలో కూడా ఆనందం ఉంది, సంతోషం ఉంది. అది ఎటువంటి అల్పకాల పాపభోగం. ఎంతకాలం అది? అల్పకాలమే. అయితే దాని అంతము ఏమిటంటే నిత్య నరకమే, అగ్ని గంధకంతో మండే గుండమే. ఆ పాపము తర్వాత నీ జీవితము అది దుర్గంధమే, అది దుఃఖమే, అది ఇంకా ఎంతో నష్టకరమైనటువంటి జీవితమే, అది ప్రజలందరూ అసహించుకునేటటువంటి జీవితమే, సిగ్గుకరమైనటువంటి జీవితమే, అవమానాన్ని కలిగించేటటువంటిదే. అయితే నువ్వు దేవుని దగ్గరికి వస్తే సంతోషముగా వెళ్తావు, నీ పాపములన్నీ క్షమించబడతాయి. ఆయన యందు జాలిపడే దేవుడు బహుగా జాలిపడతాడు. కనుక నీ పాపములను క్షమించి నీకు సంతోషము, ఆనందము అనుగ్రహించేటటువంటి దేవుడు. కనుక ఈ దాహము తీర్చబడాలంటే నీవు నీళ్ళ యొద్దకు రావాలి. నీరు అనగా దేవుని వాక్యం. నువ్వు దేవుని వాక్యం ఆత్మీయ జీవితంలో నిజంగా ఆకలి దప్పిక తీర్చబడినటువంటి మనము ఇంకనూ ఆయన వాక్యంలో ఎదుగుతూ ఉండడం వల్ల ఇంకనూ ఆత్మీయంగా తృప్తి కలిగి ఉంటాం, నెమ్మది కలిగి ఉంటాం. ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుదాం. కీర్తన 119వ కీర్తన
119వ కీర్తన 165వ వచనం. 119 కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిలకు కారణమేమీ లేదు. కనుక దేవుని వాక్యము అది నీరు. నీరేమిటంటే దేవుని యొక్క వాక్యం. వాక్యము నీటికి సూచనగా ఉంటుంది. కనుక నీ నీటి దగ్గరకు నీ వచ్చినట్లయితే ఎలా ఉంటుందంటే అది ఎంతో నెమ్మది. ఆ వాక్యం నువ్వు ప్రేమిస్తే, ఆ నీటిని నువ్వు ప్రేమిస్తే నీ జీవితంలో ఎంతో నెమ్మది. నీ కలవరమంతా పోతుంది. అటువంటి వారు తూలి తొట్టులు కారణమేమీ లేదు. తూలడము తొట్టిల్లడము లోకంలో ఉంది. త్రాగుబోతులు తోలుతారు, తొట్టిల్లుతారు. వ్యభిచారం చేసేవారు తొట్టిల్లుతారు. ఇక రకరకాల పరిస్థితులు అక్కడ ఉంటున్నాయి. అయితే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే అది నీకు నెమ్మది ఇస్తుంది. నువ్వు తూలిపడవు, నువ్వు తొట్టిల్లవు. నిలకడైన మార్గంలో, సమాధానం కలిగిన మార్గంలో అది నిన్ను నడుపుతూ వస్తుంది. నీ పాదములకు దీపముగా, నీ త్రోవకు వెలుగుగా ఉండి నిన్ను నడిపిస్తూ వస్తుంది. కనుక ఇటువంటి ధర్మశాస్త్రం ప్రేమించుట ఎంతో నెమ్మది. ఇంకొక మాట కూడా రాయబడింది ఈ కీర్తనలో మనం గమనించినట్లయితే 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. నెమ్మది కలిగిస్తుంది. బాధలో నెమ్మది కలిగిస్తుంది. బాధ వచ్చిందా? ఎక్కడ రావాలా? దేవుని సన్నిధికి రావాలా. దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలా. దేవుని సన్నిధి ఇష్టపడితే, దేవుని సన్నిధానికి వస్తే, ఈ వాక్యము అనేది దేవుని యొక్క స్వరం. వాక్యం అనేది దేవుని స్వరం. ఈ స్వరాన్ని నువ్వు నిజంగా వినగలిగితే, మోకరించి మోకాల మీద ఈ స్వరాన్ని నువ్వు వినగలిగితే, నీ బాధలో ఇది నీకు నెమ్మది ఇస్తుంది. నీ అవసరం తీరుస్తుంది, నీ అక్కర తీరుస్తుంది, నీ కలవరాన్ని తొలగిస్తుంది. కనుక ఇంకా మనం గమనించినట్లయితే ఇది నిన్ను పోషించి పాపంలో పడకుండా నిన్ను కాపాడుతూ వస్తుంది. 11వ వచనం 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కనుక ఈ వాక్యం అనేది పాపము నుండి నిన్ను తప్పిస్తుంది. దేవుని సన్నిధిలో మనం నిర్దోషులుగా కనబడడానికి, నిరపరాధులుగా కనబడడానికి, పవిత్రముగా కనబడడానికి కారణం ఏమిటంటే ఆయన వాక్యం మనలో ఉంచుకొనుట. ఈ వాక్యాన్ని హృదయంలోకి తీసుకుంటే ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే అది నాటబడుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. లోపల నాటబడి నీ హృదయంలోకి నువ్వు దాన్ని వెళ్ళడానికి అనుమతిస్తే అది నీ హృదయంలోకి వెళ్ళి అది నాటబడి నీ వాక్యం నీ యొక్క ఆత్మను ఏం చేస్తుంది? రక్షిస్తుంది. నీ ఆత్మను ఏం చేస్తుంది? రక్షిస్తుంది. పాపం నుండి తప్పిస్తుంది, దుష్టత్వం నుంచి తప్పిస్తుంది, నెమ్మది కలిగించి నీ ఆత్మను రక్షించి పరలోక రాజ్యానికి నిన్ను చేరుస్తుంది. చూడండి, ఈ నీరు నీ హృదయంలో నాటబడి నువ్వు దానికి అనుమతిస్తే అది నీకు నెమ్మది అనుగ్రహించి పాపమునకు నిన్ను దూరంగా ఉంచి నీ హృదయంలో నాటబడి నిన్ను రక్షించి నిత్య రాజ్యము పరలోక రాజ్యానికి నిన్ను చేరుస్తుంది. కనుక అటువంటి వాక్యాన్ని మనం ప్రేమించే వారంగా ఉండాలి. చాలా విచారకరమైన విషయం ఏమిటంటే వాక్యాన్ని ప్రేమించుట అన్నది నిజంగా దేవుని ప్రజలు ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యము కంటే కూడా ఇతరమైన విషయాలకు ఎక్కువగా సమయం ఇస్తారు, ఎక్కువగా చెవి ఇస్తారు, ఎక్కువగా సమయం దానికి కేటాయిస్తారు. దేవుని వాక్యాన్ని ప్రేమించుట, దేవుని వాక్యాన్ని ధ్యానించుట. కనుక ఆయనలో యెహోవా ధర్మశాస్త్రముందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరో నాటబడినదై ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతను చేయడదంతయు సఫలమవుతుంది. ఎప్పుడు అంటే ధర్మశాస్త్రముందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించు. దేవుని వాక్యమును ధ్యానించుట, దేవుని వాక్యముందు ఆనందించుట, దేవుని వాక్యమును ప్రేమించుట, అది లోపల నాటుకొని దాని ప్రకారం దాన్ని అంగీకరించుట, దాని ప్రకారంగా జీవించుట, ఇవన్నీ కూడా మనల్ని నిత్య రాజ్యానికి తీసుకువెళ్తాయి. నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా ఈ లోకంలో బ్రతకడానికి మనకు తోడ్పడతాయి. సమాధానం కలిగి జీవించగలుగుతాం.
ఈ యొక్క పాపపు దాహం నుంచి, ఈ యొక్క దప్పిక నుంచి, కలవరం నుంచి మనల్ని తప్పించగలుగుతాయి. కనుక మొట్టమొదటిగా ఈ నీరు మనల్ని దేవుడు అన్నాడు, నా యొద్దకు రండి, నేను మీ దాహాన్ని తీరుస్తా. ఆయన ఇచ్చే ఈ జలము జీవజలము. ఇది ఎటువంటి జలం అంటే జీవజలం. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే జీవజలం. యోహాను సువార్త 4వ అధ్యాయం ప్రభు అన్నాడు, 12వ వచనం చదువుదామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ తప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పి, నేనిచ్చే నీరు త్రాగేవాడు ఎప్పటికీ దాహము పొందాడు. అది ఎట్లా ఉంటుందంటే వాని లోపల ఉండి అది ఊరుతూ ఉంటుంది. అవసరత అక్కరంతా తీరుస్తూ ఉంటుంది. ఊట, జీవపు ఊట. దేవుని వాక్యము జీవపు ఊట. నువ్వెంత ధ్యానించినా అది నీకు తృప్తిని ఇస్తూ ఉంటుంది, నీకు ఆనందాన్ని ఇస్తుంటుంది, నిన్ను సంతోషింపజేస్తుంది, నీకు నెమ్మది అనుగ్రహిస్తుంది. కనుక జీవజలం నిన్ను బ్రతికించేది దేవుని వాక్యమే. నీ బాధల్లో నెమ్మది అనుగ్రహించే దేవుని వాక్యమే. కనుక అటువంటి నీటితో ఆయన మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉంటాడు. కనుక ఈ నీరు ఎట్లా వచ్చింది అని మనం గమనించినట్లయితే ఆ మోషే భక్తునితో చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ బండను కొట్టు, నేను నీకు ఎదురుగా నిలబడతాను ఆ హోరేబు దగ్గర, ఆ బండను కొట్టు, ఆ బండలో నుంచి నీరు వస్తాయి. కనుక ఈ బండ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఇది చీల్చబడినటువంటి బండ. ఆ బండ ఎప్పుడైతే చీల్చబడిందో అక్కడి నుంచి దాహం వచ్చింది, అక్కడి నుంచి అక్కడి నుంచి నీరు వచ్చాయి. ఆ నీరు ఈ ప్రజల దాహాన్ని తీరుస్తూ వచ్చాయి. ఈ చీల్చబడినటువంటి బండ ఆనాడు ప్రజలు కూడా ఐగుప్తు నుంచి ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు దాటుకొని వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గర శత్రువు తరుముతా వచ్చినప్పుడు ఆ కర్ర ఏం చేసింది? ఆ కర్ర ఆ నీటిని 2 పాయలుగా చీల్చింది. అక్కడ కూడా ఆ యేసు ప్రభు అనేటువంటి ఆ యొక్క మార్గము, నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. ఆ మార్గంలోనే ప్రజలు నడుస్తూ వచ్చారు. ఆ కర్ర ఆ యొక్క నీటిని 2గా చీల్చింది. ఆ చీలికలోనే ప్రజలు దాటుకుంటూ వచ్చారు. అక్కడే వారికి రక్షణ. అదే విధంగా అదే కర్ర ఈ బండను 2గా చేసింది. ఈ బండను మధ్య కొట్టగా అక్కడొక దారి ఏర్పడింది, అక్కడొక చీలిక ఏర్పడింది, కొట్టబడింది, గాయపరచబడింది. అక్కడి నుంచి నీరు, ఆ దాహము ఆ యొక్క నీరు ప్రజల యొక్క దాహాన్ని తీరుస్తూ వచ్చాయి. కనుక ప్రభు ప్రతి అవసరత తీర్చేవాడు, ప్రతి అక్కర తీర్చేవాడు. అక్కడ ఆ నీళ్ళలో కూడా యేసు ప్రభు మనకు కనిపిస్తాడు. కనుక ఆ శత్రువుల నుంచి తప్పించబడ్డానికి ఆ నీటి గుండా వెళ్తూ వచ్చారు. చీల్చబడినటువంటి నీరు, 2గా చేయబడినటువంటి నీరు, వారు విశ్వాసముతో ఒక అడుగు దానిలో వచ్చారు. అదే మార్గము, ఆ మార్గమే ఆ యేసు ప్రభు మార్గమే. నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. ఆ మార్గమే ఆ ప్రజలను రక్షించింది. ఆ మార్గమే శత్రువులను నశింపజేసింది. కనుక అది రక్షణ. దేవుడు ప్రజలకు అనుగ్రహించినటువంటి రక్షణ కార్యం. నిజంగా అలాగా దేవుడు తన ప్రజలను రక్షించాడు. అలాగా కొట్టబడిన బండగా తన ప్రజల యొక్క దాహాన్ని తీర్చాడు. కనుక మనం కూడా విశ్వాస యాత్రలో దాహము కలిగి ఉండాలి. ఎటువంటి దాహము అంటే ఇది కూడా కొన్ని విషయాలు మనం చూద్దాం. కొన్ని విషయాలు త్వరగా చూద్దాం. నీతి కొరకు మనం దప్పిక కలిగి ఉండాలి. ఎట్లా ఉండాలా? నీతి కొరకు దప్పిక కలిగి. పోయిన వారం కూడా మనం చూసాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 13వ వచనంలో అధ్యాయం 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. నిజంగా విశ్వాస జీవిత యాత్రలో ప్రవేశించినటువంటి మనము నీతి కొరకు మనం దప్పిక కలిగిన వారంగా ఉండాలి. నీతి కొరకు దప్పిక కలిగిన, ఒకప్పుడు మనం దప్పిక కలిగి ఉన్నాం. ఇదే రోమాపత్రిక చూద్దాం. రోమాపత్రికలో ప్రభు కొన్ని విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు భక్తుని ద్వారా మనం చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి, అయితే మృతులో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి
అప్పగించుడి. ఒకప్పుడు మీరు పాపానికి మీ అవయవాలను దాసులుగా అప్పగించారు. అది సరిపోయింది ఆ కాలానికి. అప్పుడు మీరు భక్తిహీనులుగా ఉన్నారు, దేవుని ఎరుగని ప్రజలుగా ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుని తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే మీ అవయవాలను ప్రతిష్ఠించండి. దేని కొరకై? నీతికి సాధనాలుగా ఉంచడానికై. కనుక ఎప్పుడు ఈ అవయవాలతో పాపము చేయొద్దు. దేవుడు ఈ దేహాన్ని కొన్నాడు, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. కనుక మీరు మీ దేహంతో దేవుణ్ణి ఘనపరచాలి. కనుక మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవంలో నీతికి దాసులైపోండి. నీతి కొరకై దప్పి కలిగి ఉండండి. నీతి కార్యములు మీరు జరిగిస్తూ వస్తే మీరు పరిశుద్ధతను కాపాడుకుంటారు. ఇంకో మాట కూడా ఉంది. మనం నీతి కార్యముల కొరకై పాపమునకు మరణించిన వారంగా, నీతి కొరకు బ్రతికిన వారంగా మనం ఉండాలి. చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద, మనం పాపం విషయమై చనిపోవాలంట, నీతి విషయమై జీవించాలంట. అదే బాప్తిస్మానికి సాదృశ్యంగా మనం బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చాం. బాప్తిస్మ సాక్ష్యంలో ఏమని ఒప్పుకున్నాం? ఇదిగో నేను పాపంలోకి చచ్చిపోతున్నాను, నా పాత జీవితానికి చచ్చిపోతున్నాను, నీతి కొరకై బ్రతకడానికి నేను తిరిగి లేస్తున్నాను అన్నట్లుగా మనం నీటిలో ముంచబడి తిరిగి లేచాం. బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చాం. మనం ఒక సాక్ష్యం ఇచ్చాం, ఒక ఒప్పుదల, ఒక నిబంధన మనం చేసిన వారంగా ఉంటున్నాం. కనుక మనం పాపం విషయమై చనిపోయిన వారంగా, నీతి విషయమై దప్పిక కలిగిన వారంగా మనం ఈ లోకంలో జీవించాలి. మన యొక్క శరీర అవయములను నీతికి దాసులుగా మనము అప్పగించాలి. అది నీతి కొరకై దప్పిక. అలా మనం నీతిగా బ్రతుకుతూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై ఉంటుంది, మనఃపూర్వకమైనదై బహుబలముగా. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. కనుక నీతిమంతుని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా చేస్తాడు. ఇక ఎన్నో ఆశీర్వాదములు నీతిమంతుని కొరకు దేవుడు దాచించి, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. కనుక ఈ నీతి కొరకై మనము పాపం విషయమై చనిపోయిన వారంగా, నీతి విషయమై జీవించే వారంగా ఉండాలి. మన శరీర అవయవంలోనూ మనము పాపాన్ని కాక నీతి కొరకై దప్పికెళ్ళిన వారంగా ఈ లోకంలో జీవించి పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చినప్పుడు మనం నిత్య రాజ్యంలో మనం ప్రవేశించే వారంగా ఉంటాం. అది నీతి కొరకై మనం దప్పిక కలిగి ఉండడం. కనుక ఇంకొక మాట గమనించినట్లయితే ఇంకొక సమస్య వారు ఎదుర్కొంటూ వచ్చారు. ఇంకొక సమస్య ఏమిటి ఎదుర్కోవడం? మొట్టమొదటిగా వారి దప్పిక తీర్చబడింది. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభు ఆయన దాహము, ఆయన బండ చీల్చబడి అందులో నుంచి నీరు ఉబికి వచ్చి ఆ ప్రజల యొక్క దాహర్తిని తీర్చగలిగింది. రెండవ సమస్య వారు ఏమి ఎదుర్కొన్నారంటే వారు యుద్ధం ఎదుర్కొనాల్సి వచ్చింది. ఇక్కడ 8వ వచనంలో, తర్వాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తూ వచ్చారు. యుద్ధం వచ్చింది. అయితే ఇంతకుముందు కూడా ఒక యుద్ధం జరిగిందా? ఐగుప్తులో దాటినాక ఒక యుద్ధం జరిగింది. ఏమి యుద్ధం? అప్పుడు ప్రజలు భయపడ్డారు. శత్రువు తరుముతా వచ్చాడు. ఐగుప్తు సైన్యం, ఫరో తరుముతా వచ్చినప్పుడు అప్పుడు ప్రభు అన్నాడు, అప్పుడు ఆ యుద్ధం ఎట్లా జరిగిందంటే, మీరు భయపడద్దు, మీ పక్షంలో యుద్ధం చేయవాడు యెహోవా. మీరు ఊరక నిలుచుండి దేవుడు నేడు మీకు అనుగ్రహించే రక్షణ మీరు కనులారా చూడాలి. మీరేం చేయాలంటే మీరు ఊరక ఉండాలా. మీరేం చేయాలా? ఊరక ఉండాలా. మీ పక్షాన యుద్ధం చేసేవాడు ఎవరు చెప్పండి? యెహోవా. దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తాడు, మీరు చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక యుద్ధం. ఈ యుద్ధంలో ఏమన్నాడు? ఈ యుద్ధం అట్లా జరగలే. ఈ యుద్ధం ప్రజలు యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎందుకు? ఇక్కడ కూడా దేవుడు యుద్ధం చేయొచ్చు కదా. అసలు యుద్ధం చూస్తే ఏడ భయపడి ఎన్నికి తిరుగుతారో అనే ఉద్దేశంతోనే దేవుడు ఈ 40 సంవత్సరంలో ఈ అరణ్యంలో వారిని తిప్పుతూ వచ్చాడు. అదే నిర్గమకాండం 13వ అధ్యాయం 17వ వచనంలో
13వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఫరో ప్రజలను పోనీగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తులకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశమైన సమీపమైనను ఆ మార్గం వారిని నడిపింపలేదు. కనుక అయితే ఇక్కడ ప్రభు అన్నాడు, ఇక్కడ ప్రజలు యుద్ధం చేయాల్సి వచ్చింది. ఏమిటి కారణం అంటే, మొట్టమొదటి యుద్ధం ఏమిటి అంటే ఐగుప్తులో నుంచి విడుదల. ఐగుప్తు శత్రువు, ఫరో అధికారం నుంచి విడిపించబడాల. దేవుడే ఆ ఐగుప్తుతో యుద్ధం చేశాడు, ఆ శత్రువుతో యుద్ధం చేశాడు. ఈ ఫరో అధికారం నుంచి ప్రజలను విడిపించాడు. ప్రజలు తాము విడిపించుకోలేరు, ఆ బానిసత్వంలో ఉన్నారు, ఆ యొక్క ఫరో అధికారం కింద ఉన్నారు. కనుక దేవుడు వారిని జయించాడు. ఇది రక్షణకు సూచనగా ఉంటుంది, రక్షణ కార్యానికి సూచనగా ఉంటుంది. కనుక ప్రభువే వారిని జయించాడు. ఆ యేసు ప్రభు అనే మార్గం ద్వారా ఆ ప్రజలను నడిపించి ప్రజలకు రక్షణ అనుగ్రహించాడు. ఆ యుద్ధంలో ప్రజలు చేసింది ఏం లేదు. వారు చేసింది ఏమిటంటే విశ్వాసంతో ఆ మార్గంలో ప్రయాణించడమే. వారు విశ్వాసంతో ఆ మార్గంలో ఏమో నీళ్ళు లేకపోతే నీళ్ళు ఏమైనా ఉంచుతాయేమో అన్నటువంటి ఆలోచన రాలేదు. నిజంగా అది విశ్వాసమే కాదంటారా? ఇటు చూస్తే నీళ్ళు ఈ పక్క పైకి ఉంటాయి, ఈ నీళ్ళు చూస్తే నీళ్ళు ఈ పక్క పైకి ఉంటాయి, రెండు పక్కల నీళ్ళు మధ్య ఉంటాయి. మధ్యలో నడిచిపోవాలంటే భయం అవుతుందా కాదా? భయం అవుతుంది, భయము అవుతుందేమో. కానీ వాళ్ళు అలాగా విశ్వాసంతో నడుచుకుంటూ వచ్చారు. దేవుడు వారికి రక్షణ కలిగించాడు. అయితే అక్కడ ఫరోను ఆయన సైన్యాన్ని దేవుడు ఆ నీళ్ళలో ముంచివేశాడు. సరే, ఇక్కడ యుద్ధం వచ్చింది. ఇది ఎవరితో యుద్ధం అంటే, ఇది ఎవరితో యుద్ధం? ఎవరితో యుద్ధం అండి? చదవలేదా మీరు? 8వ వచనంలో, తర్వాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో అమాలేకీలు ఎవరు అంటే వీరు ఏశావు యొక్క సంతానం. ఎవరు చెప్పండి? ఏశావు యొక్క సంతానం. 36 ఆదికాండం 36వ అధ్యాయం 10వ వచనం చదువుతాను, 9వ వచనం చదువుతాను. షేరు మన్యంలో నివసించిన ఎదోమీల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏశావు భార్య అయిన బాష్యమతు కుమారుడగు రఘుయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, పెపో, గాతాము, కనజు. తిమ్నా ఏశావు కుమారుడు ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజునకు అమాలేకును కనెను. ఇక్కడ ఏశావు యొక్క కుమారుల పేర్లు ఏశావు, ఆదా, వారికి కలిగినటువంటి కుమారుడు ఎలీఫజు, వాళ్ళకి కలిగినటువంటి కుమారుడు ఎలీఫజు కుమారులలో ఎలీఫజుకు ఒక ఉపపత్ని ఉంది. ఆమె పేరు తిమ్నా. ఆమె యొక్క ఎలీఫజునకు ఆ తిమ్నాకు కలిగినటువంటి కుమారుడు ఎవరంటే అమాలేకు. ఆ అమాలేకు ద్వారా వచ్చిన సంతానమే అమాలేకీయులు. కనుక ఈ అమాలేకీయులు ఎవరు అంటే ఏశావు నుంచి వచ్చిన వాళ్ళు. ఇశ్రాయేలు ఎవరు? యాకోబు నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళిద్దరు ఎవరు? అన్నదమ్ములు. ఏశావు, యాకోబు ఎవరు? అన్నదమ్ములు. వీళ్ళిద్దరు ఎవరి కుమారులు? ఇస్సాకు కుమారులు. అయితే యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు. అదే రోమాపత్రికలో రాయబడింది 9వ అధ్యాయంలో, పిల్లలు ఇంకను పుట్టి మేలైనను కీడైన చేయకముందే ఆయన యాకోబును ప్రేమించాడు. నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి. ఇది ఆయనకు ఏర్పాటు, ఆయన సంకల్పం. అయితే యాకోబు తన తండ్రిని మోసం చేశాడు. మోసం చేసి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. అని ఆ మోసం చేసినట్టుగా అనుకోలేం. ఎందుకంటే ఈ ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని ఎవరికి అమ్మేశాడు? యాకోబుకు అమ్మేశాడు. యాకోబు కొన్నాడు, ఆ జ్యేష్ఠత్వపు హక్కును పొందాడు, జ్యేష్ఠుడిగా ఆశీర్వాదాలు పొందగలిగాడు. సరే, ఏదేమైనప్పటికీ ఈ యొక్క శత్రుత్వం ఏమైందంటే, ఇప్పుడు ఈ ప్రజలు ఐగుప్తు దాటి వచ్చేటప్పుడు ఈ రెఫీదీములో దిగినప్పుడు ఎవరు వచ్చారు? అమాలేకీలు వచ్చారు. అమాలేకులు ఏశావు యొక్క సంతానం. ఏశావు శరీర సంబంధి. ఎవరు చెప్పండి? ఏశావు శరీర సంబంధి. అరణ్యంలో తిరుగులాడేవాడు, అరణ్యంలో పిట్టలు కొట్టేవాడు. యాకోబు గుడార జీవితం కలిగినటువంటి వాడు. ఇక శరీర సంబంధి. ఈ శరీరంతో యుద్ధం. అమాలేకులు అంటే ఏం కాదు, శరీరమే. శరీరంతో ప్రభు యుద్ధం చేయడు, మనమే యుద్ధం చేయాలి. అంతే కదా? ఎందుకు ఈ యుద్ధంలో ప్రభు
ప్రజలను యుద్ధం చేయమన్నాడంటే ఈ అమాలేకులతో యుద్ధం. అమాలేకు అంటే నా శరీరం నాకు అమాలేకు, నీ శరీరం నీకు అమాలేకు. నీకు శరీరంతో నువ్వు యుద్ధం చేయాలి, నా శరీరంతో నేను యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే మళ్ళా కత్తితో పొడుచుకోవడం, చంపుకోవడం కాదు, శరీరాన్ని నలుగొట్టడమే. మరి ఈ యుద్ధంలో విజయం ఎట్లా వస్తుంది? ఎట్లా వచ్చింది విజయం? ఎట్లా వచ్చింది? మోషే ఏం చేశాడు? మోషే భక్తుడు ఆ కర్ర, ఏ కర్ర అయితే నీళ్ళను దాటించిందో, ఏ కర్ర అయితే బండను కొట్టి ప్రజల దాహాన్ని తీర్చిందో, ఆ కర్ర తీసుకుని ఆడికి వెళ్ళాడు, కొండపైకి వెళ్ళాడు. కొండపైకి హూరు అహరోను ఇద్దరు తనకు సపోర్ట్ చేయగా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన జరిగినంతసేపు ఏమవుతుంది? ఇశ్రాయేలు గెలుస్తూ వచ్చారు. ఆ చేతులు దించితే అమాలేకులు గెలుస్తున్నారు. ఇది యుద్ధం. కనుక ఈ శరీరంతో మనం యుద్ధం చేయాలా, ఈ శరీరంతో మనం గెలవాలా అంటే మనకేమవసరం? ప్రార్థన ద్వారానే ఈ యొక్క యుద్ధంలో మనం గెలవగలం. ఒకవేళ ప్రార్థన జీవితం లేకపోతే ఈ యుద్ధంలో మనం గెలవలేం. కారణం ఏంటంటే శరీరం బలాన్ని పుంజుకుంటుంది. బలాన్ని పుంజుకుంటే ఆత్మీయ జీవితాన్ని అలాగా ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. నష్టపోతాం, ఓడిపోతాం. కనుక ఈ అమాలేకీలు అనగా ఈ శరీరంతో మనమే పోరాడాలి. ఎందుకంటే అందుకే ప్రభు అన్నాడు. ఇక్కడ జరిగింది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడింది. అదే నిర్గమాకాండం 17వ అధ్యాయం 14వ వచనం చదువుతాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను అమాలేకుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరతరములకు యుద్ధమే. ఇది తెగేది కాదు, ఇది తెగేది కాదు. అమాలేకీలు యెహోవాకు విరోధముగా, ఆయన సింహాసనానికి విరోధంగా తమ చేతిని ఎత్తినవారే. ఒకదాంతో ఒకటి కలవవు. ఈ శరీర కార్యము లేదా శరీరము, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, ఈ రెండింటికి మధ్య నిరంతరము పోరాటమే. మనం ఎప్పుడైతే ప్రార్థనలో గడుపుతామో అప్పుడు ఆత్మీయంగా బలపడతాం. ఆత్మీయంగా ఎప్పుడైతే బలపడతామో శరీరాన్ని జయించగలుగుతాం. అట్లాగా లేకుండా మనం ప్రార్థన జీవితం లేకపోతే, వాక్య ధ్యానం లేకపోతే, మనం ఆత్మీయంగా మనం తగ్గిపోతే అప్పుడు ఎవరు గెలుస్తారు? శరీరం గెలుస్తుంది. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుంచి, నేను చెప్పినది ఏమనగా, 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. కనుక ఈ శరీరాన్ని మనం జయించగలగాలి. ఈ ఆత్మీయ జీవితంలో ఈ పోరాటం ఉంది. పోరాటం లేని క్రైస్తవుడు ఉంటాడా? నాకు తెలిసి ఉండడు. పోరాటం నీ జీవితంలో లేదు అంటే నిజంగా లోకంతో రాజీ పడినా ఉండాలా. ఇక పూర్తిగా శరీరాన్ని జయించిన వాడే ఇక దేవుని స్వరూపంలోకి మార్చబడిన వాడుగానా ఉండాలి. నిజంగా ఒక విశ్వాసి జీవితంలో ఖచ్చితంగా దినదినము అడుగడుగునా పోరాటమే ఈ శరీరంతో. కనుక వీటిని జయించాలంటే ప్రార్థన అనేది చాలా అవసరం. మోషే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో నిజంగా మన సేవ ప్రార్థన మందిరంలో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రార్థన, దైవ సేవకులు మీ కొరకై ప్రార్థన చేస్తారు. మీకు అంత ఆశీర్వాదకరంగా నిజంగా మనం గమనించినట్లయితే ఈ సహవాసము దైవజనులు భక్సింగ్ గారికి అనుగ్రహించిన దేవుని యొక్క దర్శనం ఈ ప్రాంతంలో ఇక్కడ ఏర్పాటు చేయబడిందంటే నిజంగా ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకు ఎంత ఆశీర్వాదకరంగా. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రార్థన ఉంటుంది. ప్రతిరోజు నిజంగా ఒకసారి చూస్తే 4-4:30 దాకా జరుగుతూనే ఉంటుంది. ప్రజలు ఆశీర్వదించబడుతున్నారు. ప్రజల అవసరత అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి. ఈ యుద్ధంలో గెలవాలంటే
ఈ శరీరంతో పోరాడి యుద్ధంలో గెలవాలంటే ప్రార్థన అవసరమే. ఈ ప్రార్థన లేకపోతే ఏమవుతాం చెప్పండి? ప్రార్థన లేకపోతే ఏమవుతాం? శరీరం బలాన్ని పుంజుకుంటుంది. ప్రాచీన పురుషుడు బలపడతాడు, ఆత్మీయ పురుషుడు కృషించినప్పుడు మనం ఓడిపోతాం. కనుక ఈ ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు ఎప్పుడు విరోధం. ఈ శరీర క్రియలు మనల్ని ఏం చేస్తూ వస్తాయంటే లాగుతూ వస్తాయి. చూద్దాం ఇక్కడ. శరీర కార్యములు 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా, బాగా జాగ్రత్త వినండి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. స్పష్టంగా చెప్తున్నాడు. కనుక వీటన్నిటిని జయించాలి. క్రోధము, ఆ తర్వాత ఇంకేమున్నాయి? కక్షలు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్సరము, అసూయ, కలహము, ఇవన్నీ కూడా శరీర కార్యం. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు రావా మనుషులకి? రావా? వస్తూనే ఉంటాయి. అయితే వీటిని ఏం చేయాలి? ప్రార్థన ద్వారా వీటిని అణచివేయగలుగుతాం, వీటిని జయించగలుగుతాం. మనం అదే రోమాపత్రికలో ఒక మాట చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఇందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయంలో మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది. ఎలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. చూడండి, ఈ శరీరము దేవుని ఎప్పటికీ సంతోషపరచదు. ప్రార్థనకు పోవాలా? వద్దు, పడుకో, ఇక పనుంది, ఆ పనుంది, ఏదో ఒకటి నీ శరీరాన్ని ఏం చేస్తుంది? శరీరాన్ని సుఖపెట్టేదిగా ఉంటుంది. ఉండు అని దేవుని సన్నిధానానికి నేను దూరం చేస్తుంది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ శరీరము ధర్మశాస్త్రానికి ఏమాత్రము లోబడనేరదు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. ఇది శరీరానుసారమైన మనసు దేవునికి విరోధము. చూడండి, దేవునికి విరోధమైంది కనుక అది మన శరీరంలోనే, మనలోనే ఉంది, మన దగ్గరే ఉంది. దాని మీద పోరాటం. కనుక విశ్వాసి జీవితంలో పోరాటం అనేది చూస్తాం. ఇంకా పోరాటం ఉంది. ఇంకా పోరాటం ఏముంది? యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. మీ అవయములు, శరీరము భోగేచ్ఛలను, ఇచ్చలను కోరిక, శరీర కోరికలు, శరీర ఆశలు, శరీర ఇచ్చలు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? శరీరాన్ని ప్రోత్సహిస్తాయి. దీంతో ఇవి ఏం చేస్తాయి? పోరాడతాయి. వీటి వల్లనే మనకు ఇంట్లో యుద్ధమే, శరీరంలో యుద్ధమే, ఇక సమాజంలో యుద్ధమే. ఇవన్నీ దేవునికి విరోధమైనటువంటి వాటిని ప్రోత్సహిస్తాయి, ప్రేరేపిస్తాయి. కనుక మనం ఏం చేయాలంటే ఈ శరీరాన్ని, దాని ఇచ్చల్ని ఏం చేయాలంట? గలతీ పత్రికలో ఉంది కదా. గలతీ పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఉంది కదా. ఏమనుంది? గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసేయాలి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎంతో ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం దీన్ని దినదినము ప్రార్థన, దేవుని వాక్యము ధ్యానించుట, ఈ వాక్యము మన హృదయంలో నాటుకుంటుట, దాన్ని అంగీకరించుట, వీటన్నిటి ద్వారా మాత్రం ఇది సాధ్యమవుతుంది. ఈ శరీర దురాశలను, ఈ శరీర కోరికలను ఏం చేయాలంట? సిలువ వేయాలంట. సిలువ మేకులతో కొట్టేయాలా. కొట్టేస్తే ఇంకా అది మనకు
రాదు. అనగా ఈ దురాశలంటే చంపివేయాలా అన్నది ఈ భక్తుని యొక్క ఉద్దేశంగా ఉంటుంది. కనుక శరీరంతో పోరాటం, శరీరం యొక్క దురాశలు, శరీరం యొక్క కోరికలు, శరీర ఇచ్చలతో పోరాటం. ఇంకొక పోరాటం కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చదువుతానండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరించలేదు. పాపముతో పోరాటం ఉంది. ఇది కూడా పాపంతో పోరాటం. ఇది కూడా ఒక పోరాటమే. పాపము మనల్ని ప్రేరేపిస్తుంది, పాపం మనల్ని ఆకర్షిస్తుంది, పాపం మనల్ని లాగుతుంది, లోకం ద్వారా ఆకర్షిస్తుంది. కనుక దాంతో కూడా పోరాటం. ఈ పోరాటంలో ఎంతంట, పాపంతో పోరాటంలో రక్తము కారణంతంగా దానిని ఎదిరించడంలా. మీరు ఇంకా దాన్ని ఎదిరించడంలా. కొన్నిసార్లు దానికి లోబడుతూ ఉన్నారు, కొన్నిసార్లు దాంతో కలిసిపోతున్నారు. కనుక దాన్ని ఎదిరించే వారంగా, లోక మాలిన్యం మనకు అంటకుండా మనం కాపాడుకునే వారంగా, పరిశుద్ధతను కాపాడుకునే వారంగా మనం ఈ జీవిత యాత్రలో కొనసాగిపోవాలి. మొట్టమొదటిగా శరీరము, దాని భోగేచ్ఛలతో పోరాటం, పాపంతో పోరాటం. ఇంకొక పోరాటం కూడా చూద్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము. ఇది పోరాటం ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకోవడంలో పోరాటం. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కూడా పోరాడాల్సిందే. భక్తుడు అంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. విశ్వాసం పోకుండా. ఏమిటి విశ్వాసం? దేవుని యొద్ద వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన వెదకు వారికి ఫలం దయచేవాడని నమ్మాలి కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఫిబ్రవరి 11:6 వచనంలో మాట రాయబడింది కదా. కనుక విశ్వాసం, దేవుని యొద్దకు వచ్చుట, ఆయన ఉన్నాడని నమ్ముట, ఆయన ఫలం దయచేస్తాడని నమ్ముట, ఇది మనం కాపాడుకుంటూ రావాలి. నిజంగా ఈ విశ్వాసం కలిగి ఉన్నప్పుడే మనం ఆయన అద్భుత కార్యం చూడగలుగుతాం, ఆ విశ్వాసంలో సాగగలుగుతాం. ఒకవేళ అటువంటి విశ్వాసం, నమ్మకం లేకపోతే మనం ఏమి విశ్వాసం కొనసాగించగలుగుతాం? ఆయన ఉన్నాడంటే నమ్మకం లేకపోతే ఏమి విశ్వాసం? ఆయన మనం ప్రార్థన చేసినట్టు ఆయన అనుగ్రహిస్తాడని విశ్వాసం, నమ్మకం లేకపోతే ఏం విశ్వాసం? ఏమి విశ్వాస జీవితం? కనుక వీటన్నిటిని మనం ఏం చేయాలా? నమ్మాలా. ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా. అపవాది ఆ విశ్వాసాన్ని దొంగలించేదానికి, ఆ విశ్వాసం నుంచి మనం తప్పించేదానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అయితే మనం ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ రావాలి. వినుట వలన విశ్వాసం, దేవుని వాక్యం వినుట ద్వారా, ఆయన సన్నిధిని ప్రేమించడం ద్వారా మనం విశ్వాసం పొందుతూ వస్తాం. కనుక ఈ విశ్వాసం కాపాడుకుంటలో పోరాటం. చాలాసార్లు అపవాది దీన్ని పోరాటంలో విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు ఎన్నో తెస్తాడు. చూడు, నీ జీవితంలో ఇట్లా జరిగింది, వాళ్ళు ఎంత బాగున్నారో, నీకెందుకు ఇట్లా జరిగింది, అది ఇట్లా కదా, ఇది ఇట్లా కదా. ఒక రకమైన నిరాశ, ఒక రకమైన నిస్పృహ నీలో తీసుకొచ్చి, ఏం పోతావులే గుడికి, ఈ సమస్యలన్నీ నీకేనా, చూడు ఒకదాని మీద ఒకటి, మరి వాళ్ళు బాగున్నారు కదా, వీళ్ళు బాగున్నారు కదా అని ఎన్నో రకాలైనటువంటి, ఇది నిజమా? అపవాది ఏం చేస్తాడు? ఇది నిజమా అని సందేహాన్ని రేకెత్తించి ఆ విశ్వాసంలో తప్పేటట్లుగా చేస్తాడు. అందుకే పౌలు భక్తుడు కూడా అన్నాడు, ఏమన్నాడు? 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో అన్నాడు, ఆ సర్పము అవ్వను మోసగించినట్లుగా అపవాది మీ హృదయంలో ప్రేరేపించి మిమ్మల్ని మోసగించి క్రీస్తునందు నేల సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లా మిమ్మల్ని తప్పించునేమో అని మీకోసం నేను భయపడుతున్నాను. కనుక ఆ విధంగా ఈ అపవాది మనలో ప్రవేశిస్తాడు, మన మనసులో ప్రవేశిస్తాడు, మనసును చెరిపేస్తాడు. వాడు అపవాది ఎదురుగా వచ్చి మన దగ్గరకు వచ్చి మాట్లాడు. వస్తాడా? ఎదురుగా అపవాది నల్లగా వచ్చి, లేకపోతే ఇంకొక రకంగా వచ్చి నిలబడి నేను అపవాదిని అని చెప్పి మాట్లాడతాడా? మాట్లాడు. అపవాది మనల్ని ఎట్లా మాట్లాడతాడు? వాడు ఎవరిలోనో ప్రవేశిస్తాడు, లేక మనలోనే ప్రవేశిస్తాడు. ప్రవేశించి మీ మనసును చెరిపివేసి ఏం చేస్తాడు? క్రీస్తునందు నేల ఆ విశ్వాసం నుంచి, ఆ సరళత నుంచి ఎట్లయినా తప్పిస్తాడు. ఒక సందేహాన్ని తీసుకొస్తాడు, అనుమానాన్ని తీసుకొస్తాడు, పరిస్థితులను చూపిస్తాడు. అవిశ్వాసం నుంచి మిమ్మల్ని జాగ్రత్తగా ఉండండి, ప్రార్థనలో మెలకుగా ఉండండి, విశ్వాసాన్ని కాపాడుకోండి. దీని కొరకై పోరాటం ఉంది. ఏమైనా సరే
ఏమైనా సరే నా ప్రభువు గొప్ప, నేను నమ్మిన ప్రభువును గొప్ప. మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి నా దేవుడు రక్షించకపోయినా సరే నేను మాత్రం ఈ పని చేయను. అది విశ్వాసాన్ని కాపాడుకోవడం. నా దేవుడు ఈ సమస్య నుంచి లేదా ఈ అగ్నిగుండం నుంచి రక్షించడానికి సమర్థుడు, అది నా విశ్వాసం. ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే నేను మాత్రం ఈ విశ్వాసంలో నుంచి తొలగి నేను దానికి మొక్కను. చూడండి, దానిలో కూడా అటువంటి తీర్మానమే. రాజు భుజించే భోజనం పానం చేసే ద్రాక్షారసం పుచ్చుకొని తను తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించాడు. కనుక ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇది తింటే నేను అపవిత్రం అయిపోతానేమో, కనుక ఇది నాకు ఎంత గొప్పదైనా సరే నాకొద్దు. కనుక అటు విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం రావాల్సిన వరంగా ఉంటున్నాం. అదొక పోరాటం. కనుక ఈ అమాలేకీయులు అనగా శరీరంతో పోరాటమే. ఈ అమాలేకీయుడు ఏం చేస్తాడంటే ఈ ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం చదవండి. కొన్ని వచనాలు, సమయం అయిపోయింది, కొన్ని వచనాలు మనం చూసుకొని మనం ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనం. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గము అమాలేకీయులు మీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకును. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకన్న బలహీనులనందరినీ హతము చేశాను. ఇక్కడ ఈ అమాలేకుడు ఏం చేస్తాడంటే, వాడు దేవునికి భయపడేవాడు కాదు. వాడు దేవుని మార్గంలో నువ్వు వస్తూ ఉంటే నీకు అడ్డుపడతాడు. చూడండి, ఈ రెఫీదీంలో ప్రజలు యాత్రలో సాగిపోతున్నారు, మధ్యలో వచ్చి అడ్డుపడ్డాడు. ఇశ్రాయేల్ అమాలేకులు యుద్ధానికి పోయారా, అమాలేకులు ఇశ్రాయేల్తో యుద్ధానికి వచ్చారా? అక్కడ మనం చదివితే అమాలేకులు యుద్ధానికి వచ్చారు. ఈ మార్గంలో అడ్డుపడేవాడు. నీ విశ్వాస యాత్రలో అమాలేకుడు ఏం చేస్తాడు? అడ్డుపడతాడు. నిన్ను ముందుకు సాగనీయకుండా చేస్తాడు. ఈ అడ్డుపడేది ఏంటి చెప్పండి. మన జీవితంలో దేవుని మార్గంలో మనకు అడ్డుపడేది ఏంటి? యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో రాయబడింది. మీ పాపములు మీకును మీ దేవునికిని అడ్డుగా వస్తాయి. అడ్డుగా తీసుకొచ్చి నిలబెట్టి నేను నిరుత్సాహపరిచి నిన్ను పాపములో ముంచివేసి దేవునికి దూరంగా చేస్తాడు. అయితే దేవుడు దయగలవాడు. ఆయన నీ పాపములన్నింటినీ కలువరి శిలువ మీద ఆయన ప్రాయశ్చిత్తం జరిగించాడు. ప్రభువా నన్ను క్షమించు అని ఆయన వైపు చూసి ఆయన శిలువ రక్తం చేత మన పాపములు కడుక్కొని మార్గమును సరళం చేసుకొని మనం ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోవలసిన వారంగా ఉంటాడు. ఇంకా వాడు ఏం చేస్తాడంటే, బలహీనులందరూ నాశనం చేస్తాడు. మన బలహీనతలు ఏమున్నాయో, ఈ శరీరంలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ప్రతివానికి ఒకే రకమైన బలహీనత ఉండదు. కొన్ని విషయాల్లో నేను దృఢంగా ఉంటా, కొన్ని విషయాల్లో బలహీనంగా ఉంటా. మీరుండొచ్చు, మీరు కొన్ని విషయాల్లో మంచి బలవంతులుగా ఉంటారు ఆత్మీయ విషయాల్లో, కొన్ని విషయాల్లో ఏమో చేస్తారు బలహీనులుగా. మనం ఏ విషయంలో బలహీనలో ఆ విషయంలో ఏం చేస్తాడు? అక్కడిని దెబ్బ కొడతాడు. అక్కడ దెబ్బ కొడితే ఏం చేస్తాం? టపక్కిన పడిపోతాం. కనుక మనం ఏం చేయాలి అంటే, ఈ బలహీనతను గుర్తెరిగిన వారమై మనము బలపడాలి. దేవుడు అనుగ్రహించి ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మనం ఆత్మీయంగా బలపడుతూ రావాలి. ఎక్కడ బలహీనతలు ఉన్నాయో దేవుడు మనకు ప్రతి ఆదివారం మనం బలలో పాల్పొందుతున్నప్పుడు మన బలహీనతలన్నింటినీ మనం గమనించిన వారమై వాటన్నిటిని తొలగించుకొని ఇంకా ఆత్మీయంగా బలపడుతూ రావాల్సిన వారంగా ఉంటున్నాం. అది అమాలేకీయుడు చేసేటటువంటి పని. ఇంకొకటి కూడా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. ఇక్కడ అమాలేకీయులు దావీదు జీవితంలో చేసినటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. 18వ వచనం. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి వాడు దోచుకుంటాడు. శరీరం ఏం చేస్తున్నాడు? ఆత్మీయంగా మనం ఏది సంపాదిస్తామో అవన్నీ కూడా దోచుకుంటాడు. ఆ దొంగలు ఏం చేశారు? ఆ విలువైనటువంటి వస్త్రాన్ని ఏం చేశారు? దోచుకున్నారు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళే మార్గంలో దొంగల చేతిలో చిక్కినటువంటి ఆ వ్యక్తి ఆ వస్త్రాలన్నీ వారు ఏం చేశారు? దోచుకున్నారు. ఇట్లా శరీరం అమాలేకుడు ఏం చేస్తాడంటే, ఆత్మీయంగా నువ్వు ఏదైతే సంపాదిస్తావో, ఆత్మీయంగా ఏదైతే నువ్వు సంపాదించుకుంటూ వస్తావో వాటిని దోచుకునేవాడుగా ఉంటాడు.
ఏదైతే బలాన్ని పొందుతావో, దేవుని నుంచి ఏదైతే తలాంతులు పొందుతావో, దేవుని నుంచి ఏదైతే ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందుతావో వాటిని వాడు దోచుకుంటాడు. జాగ్రత్త. నీకు కలిగింది గట్టిగా పట్టుకో. కనుక జాగ్రత్త పడదాం. ఈ అమాలేకులతో పోరాటం ఉంది. ఈ ఇశ్రాయేలు ప్రజలు అమాలేకులతో పోరాటం వలసి వచ్చింది. అయితే దేవుడు ప్రజలను అనుమతించాడు పోరాడడానికి. అయితే ఆ పోరాటంలో ఎలాగ విజయం పొందాలో కూడా దేవుడు సూచించాడు. ఆ విజయం పొందారు. కనుక మోషే భక్తుడు వారి పక్షంగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన ప్రార్థన చేసినంతసేపు వాళ్ళకు విజయం, ఆయన ప్రార్థన ఆపితే వాళ్ళకు అపజయం. కనుక ఇదన్నీ మనం గమనించినట్లు ఈ విషయాలన్నీ మనం ఆత్మీయంగా గమనిస్తూ ప్రార్థనా జీవితం ద్వారా మనం అమాలేకుని జయించగలిగిన వారంగా ఉంటాం. అదేవిధంగా ఆత్మీయమైన దాహము, నీతి కొరకైనటువంటి దాహం కలిగినటువంటి వారంగా, దేవుని కొరకైన దేవుని వాక్యం కొరకైన దాహంగా మనం సమం లేదు, అవన్నీ చూడలేదు. దేవుని పరిచర్య కొరకైనటువంటి దాహం కలిగినటువంటి వారంగా పౌలు భక్తుడు అన్నాడు, నేను దప్పికగొన్నాను అన్నాడు. ఎన్నోసార్లు ఆకలి దప్పికగొన్నాను అన్నాడు. ఏమిటి కారణం అంటే ఆ పరిచర్యలో వెళ్తూ వెళ్తూ ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాను, ఎన్నోసార్లు ఉపవాసాలు ఉన్నాను, ఎన్నోసార్లు జాగాలు చేసినాను అని చెప్పి దాంట్లో ఒక మాట, ఎన్నోసార్లు ఆకలి దప్పుతో ఉన్నాడు. ఏమిటి ఆ దప్పికంటే దేవుని కొరకైన పనిలో, దేవుని కొరకైన పనిలో, దేవుని కొరకై జీవించటంలో మనం దప్పి కలిగి, దేవునికైనా ఆత్మను సంపాదించటంలో, దేవుని కొరకై మనం బలం పొందుటలో దప్పి కలిగి, దేవుని వాక్యం కొరకై, దేవుని ప్రార్థనలో జీవించడానికి కొరకై దప్పి కలిగి జీవితయాత్రల ముందుకు సాగిపోదాం. దయగల దేవుడు లేఖన బాగా దీవించినగా. ప్రార్థన చేస్తాం. ఓ ప్రకటన గమనించండి. రేపు నెల 2వ శనివారం మనకు ఉదయకాలం 9 గంటలకు బాప్తీసాలు ఉంటాయి. కొంతమంది పేర్లు ఇచ్చారు. ఎవరైనా మీ బంధువులు కానీ మీ పిల్లలు కానీ బాప్తీసానికి సిద్ధపడతా ఉంటే వారు బాప్తీసానికి పేర్లు ఇవ్వాలి. మొట్టమొదట పేర్లు ఇస్తే వారి కొరకు ప్రార్థన చేసి, మరి 2వ శనివారం రేపు నెల ఏప్రిల్ నెల 2వ శనివారం మందిరంలోనే బాప్తీసాలు ఇస్తాం. దీని కొరకై మీరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. మార్కయ్య ప్రార్థన చేస్తాడు.
ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము చిన్న మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. మంచి పోరాటము పోరాడి విజయము పొందెదను, విజయము పొందెదను. మంచి పోరాటము పోరాడి విజయము పొందెదను, జయమును పొందెదను. మహిమా మకుటము నీచెడు ప్రభునకు హల్లెలూయా పాడెదను, హల్లెలూయా పాడెదను. మహిమా మకుటము నీచెడు ప్రభునకు హల్లెలూయా పాడెదను, హల్లెలూయా పాడెదను. యెహోవా నీ కృపాతిశయమున్ నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. ప్రైజ్ లార్డ్.